హాయ్, వెల్కమ్ టు టీవీ. తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకునుంది. కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు పచ్చజెండా ఊపినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో రేపు అనగా జూన్ 8, 2025న క్యాబినెట్ విస్తరణ చేపట్టనున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న చర్చల ప్రకారం మంత్రివర్గంలో కొత్తగా 3 లేదా 4 చోటు కల్పించే అవకాశం ఉంది. వివిధ సామాజిక వర్గాల సమతుల్యతను, ప్రాంతీయ ప్రాధాన్యతల్ని పరిగణలోకి తీసుకొని ఈ విస్తరణ జరగనున్నట్లుగా రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతుంది. రాజ్భవన్ నుంచి ఏ క్షణమైనా ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అది మొదట మంత్రివర్గ విస్తరణ కానుంది. కొత్తగా చేరనున్న మంత్రులు ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ విస్తరణతో ప్రభుత్వ పనితీరు మరింత మెరుగుపడుతుందని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగుతుందని ఆశిస్తున్నారు. 3 మంత్రి పదవులను భర్తీ చేయాలని అధిష్టానం యోచిస్తున్నట్లుగా సమాచారం. వీటిలో 2 రెడ్డి సామాజిక వర్గానికి, 1 బీసీ సామాజిక వర్గానికి కేటాయించే అవకాశం ఉంది. ఒకవేళ 4వ మంత్రి పదవిని కూడా భర్తీ చేయాలని కూడా నిర్ణయిస్తే అది మైనారిటీలకు దక్కే అవకాశం ఉందని కూడా కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం క్యాబినెట్ రేసులో పలువురు ఎమ్మెల్యేల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మరియు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. అయితే పార్టీలో నిష్ఠగా పనిచేస్తున్న, ఓటింగ్లో కీలకంగా నిలిచిన నేతలతో పాటు కొన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం ఇవ్వాలనే వ్యూహంతో ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. కొంతమంది సీనియర్ నాయకులకు అవకాశం ఇవ్వాలా లేక యువనేతలకి ఎక్కువ ప్రాధాన్యత కల్పించాలా అన్న విషయమై ఇంకా చర్చలు కొనసాగుతున్నట్లుగా సమాచారం. ఇంతకుముందు క్యాబినెట్లో చోటు దక్కక బహిరంగంగా అసంతృప్తిని వ్యక్తపరిచిన కొంతమంది ఎమ్మెల్యేల పేర్లు ఈసారి మళ్ళీ చర్చలోకి వచ్చాయి. వారి అభిప్రాయాలను సమీక్షించిన తర్వాతే తుది జాబితా ఖరారవుతుందని సమాచారం. ఒక్కసారి రాష్ట్రపతి భవన్ నుంచి గవర్నర్ ఆమోదం వచ్చిన వెంటనే మంత్రుల ప్రమాణ స్వీకారం జరగనుంది. అంతేకాదు ఈ విస్తరణ అనంతరం రాష్ట్ర పాలనలో మరింత వేగం తీసుకొచ్చేందుకు సీఎం చర్యలు చేపట్టే అవకాశం కూడా ఉంది.